మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మకృష్ణ నవ్య ఆంధ్రాలో ఉన్నారు. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా దీపం అయితే అయిపోయింది. ఇంకా బుజ్జిగా స్కూల్కి వెళ్ళిపోయాడు. సివిల్ మొన్న న్యూ ఇయర్ రోజు వేసాను కదా, ఆ బట్టలు వేసాను. ఆడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ వేసాడు సరదాగా. ఇంకా గుమ్మాలు అయితే కడిగిస్తున్నాను. ఇంకా రంగు ఉంది, ఇంకా వదలలేదు. అంత గట్టిగా కడిగినా రంగు వదలలేదు. మళ్ళీ రేపు ఒకసారి కడిగేసాను అనుకోని ఎన్ని రంగు అంతా నీట్గా అయిపోతుంది. మిట్లు కూడా కడిగేసాను నీట్గా. చిన్న దోశ టైపులు వేసుకుంటాను, కొంచెం పిండి కలుపుకొని వేస్తున్నాను. ఇది పక్కన పడి వచ్చి ఇంకా హ్యాపీగా అనేసి. కొంచెం సాంబార్ ఉంది, కొంచెం చట్నీ ఉంది. ఇంక ఎక్కడిదక్కడ పెట్టేస్తే పని అయితే ఒక 3 అట్లు వచ్చాయి. సాంబారు చట్నీ మిక్సింగ్ సూపర్గా ఉంటుంది. తర్వాత గారెలు సాంబారు చట్నీ, తర్వాత ఇడ్లీ సాంబారు ఇడ్లీ. మా ఆయన చెప్పాలి కానీ ఇప్పుడు ఫోన్ చేసి నేను చేస్తున్నానని ఎమర్జెన్సీకి వచ్చేస్తారు. అంత ఇష్టంగా ఉంటుంది అతనికి. చెయ్యమ్మా అన్నారు, వీలైతే ఇవాళ చేస్తాను. సాంబార్ ఉంటే రాత్రికి అయితే టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే సాంబార్ అంటున్నాను, మళ్ళీ చారు ఏం చేసుకోదలుచుకోలేదు. అలాగే సాంబార్ ఉంది ప్లస్ అన్నము ఆలు ఫ్రై చేస్తాను అనుకోండి, సరిపోద్ది మధ్యాహ్నానికి. వచ్చి కరెక్ట్గా 12:15 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వంట అనేది. ఎందుకంటే ఏం లేదు పని అయితే నాకు ఉంటే చిన్న ఉన్నాయి, క్లీన్ చేసుకోవడం, ఎత్తి పెట్టుకోవడమే. అవి ఎత్తి పెట్టుకుంటూనే ఉన్నాను. కరెక్ట్ 12 గంటలు స్టార్ట్ చేద్దాం ఉద్దేశానికి ఇప్పుడు స్టార్ట్ చేశాను. అన్నం కొంచెం వండుకుని సరిపోద్ది. ఆల్రెడీ నైట్ ఉంది, అది ఉంది చల్లదనం కింద, అది ఉంది. కొంచెం ఇది ఉంది, కొంచెం వంట సరిపోద్ది. మొన్న మా ఆయన కట్ చేస్తున్న బరబట్టి ముక్కలను ఒక కడిగేసి వేసేస్తే అయిపోద్ది కూర. 1:30 అయింది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. స్లోగా చేశాను. ఇంకా బుజ్జిగడికి బాక్స్ కట్టేసాను, టెన్షన్ లేకుండా మా ఇద్దరు మట్టుగా కదా అనేసి ఇంకోండి అన్నం వండేసాను కొంచెమే. ఇంకా సాంబార్ అచ్చిపెట్టేసాను, వేడివేడిగా ఉంది. ఇదిగోండి బర్బటి కూర అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన వచ్చేస్తే ఇద్దరం కలిసి తినడమే వేడివేడిగా. అయితే 10 నిమిషాల దాకా 2 అయిపోయింది. మా ఆయన అయితే ఇంకా రాలేదు. ఫోన్ చేశాను, అవ్వలేదమ్మా నాకు ఖాళీ లేదన్నారు. నువ్వు తినేసి అన్నారు. దాని గురించి వేడనమే ఎందుకని మంచిదని ఒగ్గేస్తాను, అది తింటారు. నేను తర్వాతనం తినేస్తాను. చక్క బర్బట్టి కూరతో చక్క నంచుకొని అయితే సాంబార్ ఉంది, బర్బట్టి కూర ఉంది, చక్క తినేస్తాను. నేనైతే భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చక్క తినేస్తాను. తర్వాతనం కొంచెం దాని సాంబార్ వేసుకొని తిన్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు వేసుకోకుండా కూర నంచుకొని తింటే అద్దరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఎక్కువ ట్రై చేస్తాం, మా కన్నవారింట్లో ఎక్కువ తింటాము. తర్వాతన్నంలో సాంబార్ వేసుకొని తింటాం. కూరను కాడ తింటాను, వండాను కాడ తిన్నాను, కానీ దాని ముక్కలతోనే మేము తింటాం. అలాగే ఉప్పు వేసుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసారో లేదో చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం బుజ్జిగడి గురించి ఎదురు చూడాలి. ఇప్పుడు టైం 2 అయిపోయింది కాబట్టి కాసేపు ఇలా రెస్ట్ తీసుకొని బుజ్జిగడి గురించి వెయిటింగ్ చేసి అక్కడ వచ్చాక ఫ్రెష్ అప్ చేసి ఇంకా పప్పు కూడా నానబెట్టాను. అది రుబ్బేసి చిన్న పునుగులు వేస్తాను. సాంబారు కొంచెం పునుగులు పెట్టేస్తే చక్కగా తింటాడు బుజ్జిగాడు. సాయంత్రంలో కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ అండి అందరికీ. ఇవ్వండి బుజ్జిగాడు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఆడకాడ కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కూడా కడుక్కున్నాడు. చక్కగా పెద్దోడైపోతున్నాడు రోజుకి. ఇంకా హోంవర్క్ అయితే ఇంగ్లీషు మ్యాథ్స్ ఇచ్చారు. మ్యాథ్స్ ఈజీగా ఉంది, కవుగా రాసేసాడు. ఇంగ్లీష్ అయితే రాస్తున్నాడు. రాయు అని బతిమలాడుతుంటే రాస్తున్నాడు. లైన్ పెట్టుకుంటున్నాడు. 8 కాలం టైం నచ్చినవి. సర్లే అని నేను ఊరుకున్నాను. రాయడం ముఖ్యం మనకు కదా. రేపు సండే కాబట్టి ఇది పెట్టామనుకోండి ఇబ్బందిగా ఉంటుంది. సండే అంతా అలా కూర్చొని పెట్టి ఏం రాయిస్తామనేసి రాయించామనుకోండి, ఒక దగ్గర ఉంచామనుకోండి, సోమవారం అలా హ్యాపీగా ఉంటాడు. అందుగురించి ఇదంతా రాసాక పప్పు ఎలాగ నానబెట్టాను. పప్పు రుబ్బేసి చేసి అడిగి చిన్న పునుగులు పెట్టేసి కొంచెం పాలు తాగబెడతాను. హోంవర్క్ అయితే ఫినిషింగ్ చేసి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. పప్పు కూడా కడిగేసాను. ఈలోగా మా ఆయన వచ్చారు, అందులో టీ పెడుతున్నాను. ఇవ్వండి ఇంకా సాంబార్ కూడా కొంచెం ఉందని ఇందులో కూర్చేసాను నేనైతే. ఇంకా ఇది జల్లించలేదు, ఇంకా జల్లిస్తే అయితేనట్టుగా ఇసుకంతా వస్తుంది తర్వాత. బుజ్జిగడికి ఏదో తెచ్చారు వాళ్ళ నాన్న, పట్ లాడించేస్తున్నాడు. అయితే స్నాక్ ఐటమ్ ఇదేంటారు దాన్ని, మురుకులు అంటారు, చెక్కల టైప్. వచ్చేసరికి మన ఏమో ఇప్పుడే టీ ఇచ్చింది వేడివేడిగా తాగేసాను. బట్టలు అయితే చాలా ఉన్నాయి, మడతాడుతుంది. నాకైతే కొద్దిగా వీక్గా ఉంది, పడుకుంటాను కొద్దిసేపు. మన అవే పర్మిషన్ ఇస్తే. అన్నం తిన్నాక ముందా ఇప్పుడు పడుకోవద్దా? ఓకే
పడుకోను కొంచెం ఆరబడతాను కొద్ది నడుము బిగుతుంది. డ్రెస్ చేంజ్ చేసి పడుకో హ్యాపీగా. అయితే బట్టలని మడత పెట్టాను. ఆ బట్టల మీద నుంచే తిరుగుతున్నాడు. వీడికి మాత్రం పడేస్తాడు, ఆఖరి దరువులు కాస్తాడు గ్యారంటీగా. నాకు తెలిసిన నీ బట్టలేవి నోహి, నీ బట్టలేవి, నీ బట్టలు అవి. ఇంకా స్కూల్ బట్టలేవి, స్కూల్ బట్టలు, స్కూల్ బట్టలు చూపట్టు, స్కూల్ బట్టలేవి అవ్వండి చూపట్టు. అవే ఓకే. అయితే రుబ్బేసాను, కొంచెం అటుకులు కూడా మిక్స్ చేశాను. ఒక 10 రూపాయల అటుకులు లాగా మిక్స్ చేశాను. కొంచెం ఇడ్లీ నూక కలిపేసాను, అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను. బుజ్జిగడికి తినిపించేస్తే ఒక పని అయిపోద్ది. టైం కూడా అయిపోతుంది, 8 అయిపోతుంది. వెంటనే వేడి వేడి తెచ్చాను సాంబార్ ఇడ్లీలు. ఎలాగుంది నోహి, బాగుందా? ఎలాగుంది బాబు? ఎన్ని రోజులైంది కదా తిని సాంబార్ ఇడ్లీ. ఇష్టంగా తింటున్నారు మా ఆయన అయితే. ఫిల్లు ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళిద్దరేమో ఇడ్లీ తిన్నారు, నేనేమో అన్నం తినేసాను. చక్కగా సాంబారు అండ్ బరబట్టి కూరతో నేను ఫినిషింగ్ చేశాను. వాళ్ళు సేమ్ అదే తిన్నారు. చక్కగా బుజ్జిగడ్డ కూడా ఫుల్ హ్యాపీ పడ్డాడు. నేను ముందే అడిగాను బోండా కావాలా లేకపోతే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ తింటాను అన్నాడు. ఫస్ట్ పూరి అన్నాడు, తర్వాత ఇడ్లీ అన్నాడు. రేపు చేస్తున్నానంటే ఓకే అన్నట్టుగా కొద్దిగా స్మైల్ ఇచ్చేసాడు. ఇవ్వండి ఇప్పుడైతే ఆడుతున్నాడు. ఫుల్గా ఆయిల్ మసాజ్ చేస్తాను. కొంచెం చిరాకుగా ఉంది, ఫుల్గా ఆయిల్ మీద తీసాను నేనైతే. ఆడికి రాస్తాను. తలస్నానం చేశాడు, గెంతుతున్నాడు ఇక్కడ గెంతులాట. ఇంకా పడుకుని పడమే 9 అయ్యింది. ఇంకా బుజ్జిగడికి కూడా పడుకుని పెట్టేస్తాను. ఇంకా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అది ఎంతవరకు ఉన్నా టీవీ ఉన్నా చూస్తాడు ఇబ్బంది లేకుండా. మనం పడుకుని పెట్టి వస్తే ఇంకా తొందరగా లేచిపోతాడు చక్కగా. ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తాను. మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు బ్లాగ్లో కలుసుకుందాం. ఓకే బాయ్, గుడ్ నైట్.